వాడు ఫ్రాక్షన్ చేస్తాను కాబట్టి నేను ఫ్రాక్షన్ చేస్తానా? ప్రజాసమబద్ధంగా పోయింటే నేను ఇవి చేయను. 175 కాన్స్టిట్యున్సీలో 174 కాన్స్టిట్యున్సీలు ఎలా పోయినాయి? ఎవరన్నా అమ్మ అక్క ఆలి మెట్టు చెప్పు ఇవే మాట్లాడతారు. అనంత వెంకటరామరెడ్డి, శైలానాథ్, విశ్వేశ్వర్, రే వెంకటరామరెడ్డి, మీ నాయనగారు అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. ఎంపీలు అయినారు, ఎమ్మెల్యేలు అయినారు, ఎమ్మెల్సీలు అయినారు. ఎప్పుడైనా మాట్లాడినారా? శివరామరెడ్డి, మీ ఇంట్లో ఎంతమంది రా ఎమ్మెల్యేలు ఉండేది? నాన్న, మీ నాన్న ఎంత పవర్ఫుల్. ఎన్టీ రామను ఎదిరించి పదవి నా ఇంటికి అని చెప్పి రిజైన్ చేసినాడు రా. ఆ ఇంట్లో పుట్టినారు మీరు చెప్తున్నా. ఈడ ప్రజాస్వామ్యం చాలా ఉంది. మీరందరూ మా అన్న శిష్యులే. ఒక గుంటగల్ వెంకటరామరెడ్డి నాకు తెలియదు, కానీ అందరూ విషు నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు అసెంబ్లీలో కూడా నిన్ను ఎప్పుడూ ప్రేజ్ చేసిన న్యాయమా ఇది? ఎప్పుడన్నా మీరు ఇళ్ళగాడికి పోయింట్రా? వాడు డైలాగ్ చెప్తాడు, ఇంటికి పోయిన నా కొడుకు బెడ్రూమ్ లేకపోలేనా ఫ్రాక్షన్ ఏమంటాడు? ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో నా కొడుకు నిలబడన్ని నేను కానీ, నా భార్య కానీ, నా కొడుకులు కానీ